యేసుక్రీస్తుల వారిని ఎందుకు నమ్మాలి? అడుగుతున్నాను, నేను చెప్పుకుంటూ వెళ్ళట్లేదు, మిమ్మల్ని అడుగుతున్నాను. యేసుక్రీస్తుల వారిని ఎందుకు నమ్మాలి? ఇలానే క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారా? ఇదే భావనతో, ఇదే ఆలోచనతో నేడుంటున్నటువంటి 350 కోట్ల మంది అంటున్నారు కదా క్రైస్తవ జనాభా. మరి వీరందరూ కూడా యేసుక్రీస్తుల వారు మనం మరణించిన తర్వాత తిరిగి మనందరినీ కూడా బ్రతికిస్తారు అనే ఆలోచనతోనే నమ్ముతున్నారా? లేదనే చెప్పాలి. మరి ఎక్కువగా మెజారిటీగా ఎందుకోసం నమ్ముతారు? దేనికోసం యేసుక్రీస్తుల వారిని వెంబడిస్తూ ఉంటారంటే అవసరాలను తీరుస్తారని, రోగాలు పోతాయి అని, కుటుంబ సమస్యలు తొలగిపోతాయి అని, ఇంకా మనకు అక్కరగానున్నవన్నీ కూడా సమకూరుతాయని, ఇలాంటి నమ్మకాలు కలిగి యేసుక్రీస్తుల వారిని నమ్మేవారు లేకపోలేదు. మరి వాస్తవానికి యేసుక్రీస్తుల వారిని ఎందుకు నమ్మాలి అని మనం బైబిల్లో వెళ్ళి ఆలోచించినట్లయితే మనకు చాలామంది కనిపిస్తుంటారు. కానీ అందులో మొదటిగా ఒక స్త్రీ, మరి ఆమె యేసుక్రీస్తుల వారిని గురించి ఎన్ని విధాలుగా ఆమె అనుకున్నదో ఒకసారి మనం ఆలోచించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం ప్రారంభం నుండి మనం ఆలోచించినట్లయితే ఇక్కడ సందర్భం ఏంటి? ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఆ స్త్రీ ఎవరు? సమరయ స్త్రీ, అంతేనా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకు కనిపించే సందర్భం యేసుక్రీస్తుల వారు మరియు ఆయన శిష్యులు ఆ సమరయ పట్టణాల గుండా వెళ్తున్నప్పుడు, మరి ఆయనకు ఆకలిగా ఉందన్నప్పుడు ఆయన శిష్యులు భోజనాన్ని తీసుకురావడానికి వెళ్ళిపోతారు. మరి యేసుక్రీస్తుల వారు అలా కూర్చుంటున్నప్పుడు సమరయ స్త్రీ రాగానే, అమ్మ నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు త్రాగడానికి అని అడగగానే ఆ స్త్రీ ఆ యేసుక్రీస్తుల వారితో ఎలా మాట్లాడుతుందో ఒకసారి 8వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ ఎవరు? ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు, ఎవరిని చెప్తుందండి? యేసుక్రీస్తుల వారి గురించి చెబుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తుల వారిని ఎందుకు నమ్మాలి అని ఆలోచిస్తున్నాం. అసలు యేసుక్రీస్తుల వారు ఎవరో, ఈమె ఎన్ని రకాలుగా యేసుక్రీస్తుల వారిని అనుకున్నదో మనం ఆలోచించినట్లయితే మొదటిగా ఏమనుకున్నది? యూదుడు అనుకున్నది. యూదుడని యేసుక్రీస్తుల వారిని అనుకొని, యూదుడవైన నీవు సమరయ స్త్రీ అయినటువంటి నన్ను నీళ్ళు అడగటం సబబేనా? మరి మన ఆచారం ఏంటి? యూదులైనటువంటి వారు సమరయులతో సాంగత్యం చేయకూడదు, మరి మేము అంటరాని వారం కదా, మరి మమ్మల్ని వెళ్ళి మీరు నీళ్లు తీసుకొని రమ్మని త్రాగడానికి అడుగుతున్నారు, ఇది న్యాయమేనా అని ఆమె అడుగుతుంది. అనగా ఈమె ఆలోచన ప్రకారం మొదటిగా యేసుక్రీస్తుల వారిని ఎవరు అనుకున్నది? యూదుడు అనుకున్నది. ఇక్కడ యేసుక్రీస్తుల వారిని చూడగానే మొదట యూదుడు అనుకున్నది. ఇక రెండవదిగా ఆమె ఏమనుకున్నది? పర్లేదమ్మా, నువ్వు ఇచ్చే నీళ్ళు మరలా దాహం వేస్తుందేమో, నేనిచ్చే నీటికి ఎప్పటికి కూడా, నేనిచ్చే జీవజలమునకు తాగినవాడు ఎప్పుడు కూడా దాహము అవ్వరు అని అన్నప్పుడు ఆమె ఏమంటుంది? అయ్యా, ఈ బావి చాలా లోతైనది, చేదుకునుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగేను. ఇక్కడ రెండవది, యేసుక్రీస్తుల వారిని ఎవరనుకుంటున్నావే? మొదటిగా యూదుడువా అని అడిగింది. రెండవది, నీవు యాకోబు కంటే గొప్పవాడివా? చూసారా, యేసుక్రీస్తుల వారిపై ఆమెకున్నటువంటి అభిప్రాయాలు మారిపోతున్నాయి సందర్భానుసారంగా. మొదటిగా చూడగానే యూదుడు అనుకున్నది, మాట్లాడుతుండేసరికి నువ్వు యాకోబు కంటే గొప్పవాడివా అని అడిగినది. ఆ తర్వాత క్రింది మా సందర్భం మనం చూసినట్లయితే అప్పుడు ఆయన చెప్తాడు, అమ్మ నీ గురించి నాకంతా తెలుసు, నిజమే నీకు పెనిమిటి లేదు, ఇప్పటి వరకు నీకు 5 పెనిమిటిలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదని చెప్పగానే ఆ స్త్రీ ఏం చెబుతుంది? 18వ వచనంలో 19వ వచనంలో, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను.
చూసారా, మొదటిగా యూదా అనుకున్నది. తరువాత యాకోబు కంటే గొప్పవాడివా అని అడిగింది. మూడవదిగా నువ్వు ప్రవక్తవని నేను అనుకుంటున్నాను అనగా యేసుక్రీస్తుల వారు ఎవరో ఆమెకు క్లారిటీగా తెలియట్లేదు, ఆమెకు స్పష్టత లేదు. యేసుక్రీస్తుల వారు ఎవరో ఆమె తెలుసుకునే ప్రయత్నం చేస్తుందని. మొదటిగా ఏమో యూదుడు అనుకున్నది, రెండవదిగా ఏమనుకున్నది, యాకోబు కంటే గొప్పవాడివేమో అనుకున్నది, మూడవదిగా ప్రవక్తవా అని అడిగింది. ఇక ఆయన చెప్పాడు, అమ్మ ఒక కాలం వస్తుంది, ఆ కాలమున ఇదిగో మీరు ఆరాధించుకుని యెరూషలేం పర్వతమునైనను ఆ కొండ మీద నేను ఆరాధింపరు అని చెప్పేసరికి అప్పుడు ఆమె చెబుతున్న మాట ఏంటి, 25వ వచనంలో అప్పుడు ఆ స్త్రీ చెబుతుంది ఏమని, ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, నువ్వు చెప్పావయ్యా కరెక్టే, కానీ మేమందరము కూడా మెస్సయ్య కొరకు మేమందరం నిరీక్షణతో విశ్వసిస్తూ ఎదురు చూస్తున్నాము, ఆయన వచ్చి మాకు తెలియపరుస్తారు అని చెప్పగానే యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు ఏమని, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని మీరు ఎవరి కొరకైతే వేచి ఉన్నారో, ఎవరి కొరకైతే కనిపెట్టుకొని ఉన్నారో, మెస్సయ్య అని మీరు ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నారో అతనే నేను, మీరు ఎవరి కోసమో కాదు నేనే మెస్సయ్యని అనేసరికి ఆమె ఆ మాటలు విని ఏం చేసింది, 28వ వచనంలో ఆ స్త్రీ తన కుండె విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడడని, ఈయన యూదుడు కాడా అని అనట్లేదు, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, మనం ఎవరి కోసమైతే నిరీక్షణ చేస్తున్నామో మరి ఆ మెస్సయ్య వచ్చారు, ఆయనే క్రీస్తు, ఒకసారి మీరందరూ కూడా రండి అని చెప్పగానే ఆ ఊరి వారందరూ వచ్చి విన్నారట. వినిన తర్వాత వారు చెబుతున్న మాటలు ఏంటో తెలుసా, క్రింద 39వ వచనంలో నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులే ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి చెబుతున్నారంట ఏమని, తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి. నేను చదివేటప్పుడు చదివే వేళ ఆపేయండి, కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి కనుక ఆయన వద్ద 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక, ఇక చాలా ఏం చెప్పకు, నువ్వు చెప్పే మాటను బట్టి కాదు, ఇదిగో మేము మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని. చివరిగా యేసుక్రీస్తు వారిని ఎవరని నమ్మారండి? లోకరక్షకుడు. మొదటిగా యూదులకు పొరపాటు పడింది, రెండవది యాకోబు కంటే గొప్పవాడనుకుని పొరపాటు పడింది, మూడవదిగా ప్రవక్త అనుకున్నది. ఇక నాలుగవది చివరిగా యేసుక్రీస్తు వారు చెప్పేసరికి వారందరూ కూడా ఏమనుకున్నారంటే చివరిగా నువ్వు లోకరక్షకుడివే, మేమందరం కూడా నిజంగా నువ్వు లోకరక్షకుడే అని నమ్ముతున్నారంట. లోకరక్షకుడు ఆత్మరక్షకుడే కానీ అంగరక్షకుడు కాదు. దేహానికి అవసరమైన వాటన్నిటిని ఇచ్చి అంగరక్షకుడు కాదు, మరి ఎవరు? ఆత్మను రక్షించే రక్షకుడు అంట. అందుకే చెప్పారు, నశించిన దానిని వెతికి రక్షించుటకే ఆయన ఈ లోకానికి వచ్చారు. నశించిన దానిని వెతికి అంటే ఎలాంటి దానిని? ఆత్మలను, నశించిపోతున్న ఆత్మలను, పాపంలో పడుతున్నట్టే ఆత్మను ఆయన వెతికి రక్షించుటకే ఈ లోకానికి ఆయన వచ్చారట. ఇదే యేసుక్రీస్తు వారి గురించి యోహాను సువార్త 6వ అధ్యాయం. మరి ఇక్కడ వీరు ఏమనుకుంటున్నారు? యేసుక్రీస్తు వారిని నమ్ముతున్నటువంటి వీరు ఎందుకు నిమిత్తం నమ్ముతున్నారు? మనం 2వ సందర్భం ఆలోచించినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం. మరి యేసుక్రీస్తు వారు ప్రసంగం చేయడానికి కొండ మీదకి వెళ్తారు. అక్కడ చాలా సమయం అయిపోతుంది. వారు ఆహారాన్ని ఏం పంచిపెట్టాలి అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అడిగినప్పుడు ఇదిగో 5,000 రొట్టెలు 2 చిన్న చేపలు అని చెప్పగా యేసుక్రీస్తు వారు వాటిని 5,000 మంది పురుషులట జనసమూహం అంతటి కూడా ఆహారాన్ని పంచిపెట్టడం జరిగింది.
అలా పంచిపెట్టిన నెక్స్ట్ డే తర్వాత రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేయాలనుకున్నారో తెలుసా? యేసుక్రీస్తు వారిని రాజుగా చేయాలనుకున్నారండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని రాజుగా ఉంచాలని ఆలోచన కలిగి ఉంటున్నారు జనులందరూ. ఎందుకు? యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎవరైనా ఆకలితో వస్తే ఆయన ఆహారాన్ని ఇవ్వకుండా ఉంటారా? లేదు. రోగంతో వస్తే ఆయన స్వస్థపరచకుండా ఉంటారా? లేదు. మరి మనిషికి కావాల్సిన ఆహారం అయితే ఎక్కువగా మరి ఆయన ఆహారాన్ని ఇస్తున్నాడు, రోగాన్ని నయం చేస్తున్నాడు. ఇలాంటి ఆయన రాజుగా చేస్తే మనందరూ కూడా ఎంత చక్కగా బ్రతికేయచ్చు అనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా రాజుగా చేయాలనుకుని డిసైడ్ అయిపోయి ఆయన వెళ్తున్నారంట. 15వ వచనంలో రాజుగా చేయటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసుక్రీస్తు వారికి ముందుగానే తెలిసిపోతుంది. ఎందుకు వీళ్ళందరూ వస్తున్నారంటే తనను రాజుగా చేయాలనుకుంటున్నారు. రాజుగా చేయడానికి కారణం ఏంటి? వారి ఆత్మల కోసం కాదు, వారి ఆహారం కోసం. కాబట్టి యేసుక్రీస్తు వారు ముందుగానే ఎదిగి మరలా ఆయన కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాడంట. అలా యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయాడని జనులు ఊరుకున్నారా? లేదు. చిన్న చిన్న దోణలు పట్టుకొని యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు అని యేసుక్రీస్తు వారు వెతకడానికి వెళ్తున్నారంట. ఇంతకీ యేసుక్రీస్తు వారిని ఇంత ఇదిగా ఎందుకు వెతుకుతున్నారు? దోణలు పట్టుకుని మరి ఎందుకు వెతుకుతున్నారు? కారణం ఏంటి? దేనికోసం యేసుక్రీస్తు వారిని వెతుకుతున్నారు అని కింద మాటల్లో మనం చూసినట్లయితే 24వ వచనంలో కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోతే జనసమూహం చూసినప్పుడు వారు చిన్న దోణలెక్కి యేసును వెతుకుచూ కపెర్నహూమునకు వచ్చారంట అండి. వెతుకుచూ వచ్చినటువంటి వీరు ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తు వారిని కనుగొని బోధకుడా, ఎంత రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నారండి. అంతేకాదండి, బోధకుడా అని సంబోధిస్తున్నారు. బోధకుడా నీవు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు అని అడగగా, బోధకుడా నీవు ఎప్పుడు ఇక్కడికి వచ్చేసావు? ఎంత మర్యాద పెడుతున్నారు. ఎందుకు? మరి ఆహారం పెట్టేవారు లేకపోయారు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయా మాకు తెలియకపోయా. నిన్ను వెతుక్కుంటూ మేము ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. ఇంతవరకు ఎక్కడ అని అడుగుతున్నారు. మనం కూడా అంతే కదండి. అవసరాలు ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరిపోయాక ఒకలాగా మారిపోతూ ఉంటాం. అంతే కదా. ఎక్కువగా చెప్పే మాట ఏంటి? అరే నువ్వు చాలా బ్రతుకు నేర్చిన వాడురా అంటుంటారు. మరి ఎందుకు మాట అంటున్నారంటే ఎవరి దగ్గర ఎలాంటి మాటలు మాట్లాడాలో, ఎవరి దగ్గర ఎలా మాట్లాడితే మన పనులు జరిగిపోతాయో బాగా తెలుసు మనకు. అంతేనా? ఏదైనా డబ్బులు అవసరం వచ్చిందనుకోండి, అప్పుడు ఇంటి దగ్గరికి వచ్చి నీ దగ్గర డబ్బులు ఉంటే నాకు ఇవ్వని అడుగుతామా? లేకపోతే అన్నయ్య ఇదిగో మాకు పలానా అవసరం ఉంది, మీ దగ్గర ఉంటే మాకు సహాయం చేయగలండి అని ఇలా అడుగుతామా? మనం బాగా నేర్చిన వారు కదండి. అవసరాన్ని బట్టి మనం ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాం. ఇక్కడ వీరు కూడా యేసుక్రీస్తు వారిని వెతుకుతూ ఆయనను కనుగొనిన తర్వాత మరి ఎలా మాట్లాడుతున్నారు? బోధకుడా నీవు ఎప్పుడు ఇక్కడికి వచ్చింది అని అడగగా, యేసు మీరు సూచనలను చూడటం వలన కాదు, దేని చూడటం వలన కాదు, సూచనలను చూడటం వలన మీరు కాదు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? సూచనల మీద మీరు నన్ను వెంబడించాలనుకుంటున్నారా? అసలు సూచనల వల్ల ఏమి ఉండదు. అవి దేనికోసం? శరీర సంబంధం కోసం. ఇప్పుడు రోగం వచ్చింది, అది ఆత్మకు వచ్చిందా శరీరానికి వచ్చిందా? శరీరానికి. శరీరానికి అవసరమైనటువంటి వాటి కోసం నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు? సూచనల కోసం మీరు సూచనలను చూడాలని నన్ను వెంబడిస్తున్నారు, కానీ వీటికోసం కాదు. కానీ మీరు రొట్టెలు భుజించి తృప్తి పొందుతామని మొక్కం మీద చేస్తున్నారని యేసుక్రీస్తు వారు. మరి వారు ఎంత కష్టపడి ఉండొచ్చు పాపం యేసుక్రీస్తు వారిని వెతకడానికి. దోణలేసుకొని జనసమూహం అంతా కూడా యేసుక్రీస్తు ఎక్కడున్నారని ఎదుర్కొని ఆయన దగ్గరికి వెళ్ళి చాలా పొలైట్ గా రిక్వెస్ట్ గా
మరి ఎక్కడున్నారని ఇంతసేపు అని అడగమే యేసుక్రీస్తు వారు ఎలా చెప్తున్నారు? మీరు రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు మీరు నన్ను వెంబడిస్తున్నారు? నేను ఆహారాన్ని పంచుతాననే కదా, నేను ఆకలి తీరుస్తాననే కదా, దీనికోసమే నన్ను వెంబడిస్తున్నారు అని చెప్తున్నారని. నేడు మన క్రైస్తవ సమాజంలో కూడా మనం ఆలోచిస్తే అవసరాలు తీరుస్తారని, ఉద్యోగం వస్తుంది అని, అనారోగ్యం పోతుంది అని, ఇలాంటి వాటి కోసం దేవుడిని నమ్మేవారు, యేసుక్రీస్తు వారిని నమ్మేవారుగా మనం ఉండిపోతున్నామేమో. అందుకే ఈ మాటను బట్టి ఎక్కడ నుండైనా మనం సరి చేసుకోవాలి. అందుకే ప్రారంభంలో చెప్పాను, మనం చేసే తప్పులను మనం దిద్దుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. మరి యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్మాలి అంటే అవసరాల కొరకు కాదు. సాక్ష్యాలు చెబుతూ ఉంటాయి సంఘాలలో ఎక్కువగా. మరి ఏంటి ఆ సాక్ష్యాల వల్ల ప్రయోజనం? వచ్చే ప్రయోజనం ఏంటి? సాక్ష్యాలు దేనికోసం? మరి దేవుడిని నమ్మామండి, మాకున్న కష్టాలు తీరాయండి. కష్టాలు తీరినవి శరీరానికా ఆత్మకా? శరీరానికే కదా. మరి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నామండి, మాకు స్వస్థత జరిగింది, మాకు కలిసి వచ్చింది. ఇలాంటి సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. మరి యేసుక్రీస్తు వారు నిజంగా అన్నాడు, ఆయన స్వస్థత చేసిన తర్వాత సాక్ష్యం చెప్పమని ఎక్కడైనా చెప్పారా? నేను మిమ్మల్ని స్వస్థపరిచినట్లు ఊరిలోకి వెళ్ళి అందరికీ చెప్పండి అన్నారా? లేదని. ఒకసారి ఆయన ఏం చేశారో ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి, ఎవరిని? ఇక్కడ కుష్టి రోగం గల మనుషుని ఆయన ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వెంటనే స్వస్థత జరిగిపోయింది. అంతేకాని బోధకుడు చెప్పిన 7 రోజులకో వారానికో 10 రోజులకో నయం అవ్వలేదు. మన వల్ల ఎలాగంటే ఇప్పుడు ఏదైనా చెప్పితే అది ఆయన చెప్పిన 10 రోజులకి జరిగిన తర్వాత కూడా దాన్ని ఎవరి గొప్పగా చెప్తుంటారు? పలానా ఆయన ప్రార్థన చేయడం బట్టి నాకు స్వస్థత జరిగింది అంటారు. కానీ ఆయన స్వస్థపరిచిన వెంటనే తక్షణమే ఆయనకు కుష్ఠరోగం శుద్ధి ఆయను. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఏమని? నీవు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి. ఎందుకు యేసుక్రీస్తు వారు ఇలా చెప్పాలి? చెప్పుకోవచ్చు కదా. ఇలా చెప్పడం వల్ల యేసుక్రీస్తు వారికి వేరే ఇంకా మారుమోగిపోతుంది కదా. లేదు, యేసుక్రీస్తు వారు ఎవరిని స్వస్థపరిచిన మనం ఈ సువార్తలలో మనం చూసినప్పుడు ఆయన ఎంత మందిని స్వస్థపరిచిన, ఎలాంటి వారిని బాగు చేసిన ప్రతి ఒక్కరికి చెప్పే మాట ఏంటంటే, మీరు ఎవరికి కూడా చెప్పకండి, నన్ను ప్రసిద్ధి చేయకండి, మీరు దేవుని గణపరచండి, కానీ దీని గురించి చెప్పకండి, ఎవరితోనూ చెప్పకండి అని జాగ్రత్తగా చెప్పారండి. పోనీ రోగాలను స్వస్థపరిచారంటే బాగానే ఉంది. చనిపోయిన వారిని కూడా బ్రతికించారండి. చనిపోయిన వారిని బ్రతికించిన తర్వాత కూడా ఎవరికి చెప్పొద్దు అంటున్నాడు. ఒకసారి మార్కు సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో, మార్కు సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో, ఇక్కడ సమాజము మధ్య అధికారి కుమార్తె చనిపోతుంది. ఆ కుమార్తె చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు వెళ్ళి స్వస్థపరచగానే ఆమె మరలా బ్రతికింపబడిన తర్వాత ఆయన చెబుతున్నాడు ఏమని? జరిగినది ఎవనికిని తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించాడంట. అసలు ఎవరికి చెప్పకండి, ఎవరికి కూడా తెలియడానికి వీలు లేదు. మరి మైకులు పట్టుకొని మరి చిన్న చిన్న రోగాలను స్వస్థపరిస్తేనే సాక్ష్యాలు చెబుతున్నారు. మరి యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు? గట్టిగా ఆజ్ఞాపిస్తున్నారంట. అసలు మీరు ఇక్కడ తెలియదు, ఎవరికి కూడా తెలియజెప్పకండి, అసలు ఇంటికి ముందు వెళ్ళి ఆహారం పెట్టండి అన్నాడు. మరి దేని గురించి చెప్పాలి? మనం దేని గురించి ప్రకటించాలి? ఇదే సువార్తికుడు చివరికి వచ్చేసరికి చెప్తున్నాడు, మనం సాక్ష్యాల గురించి చెప్పాలా, సువార్త గురించి చెప్పాలా అంటే 16వ అధ్యాయం 15వ వచనంలో, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇందాక మనం విన్నామని శుభవార్తలు, అంతేనా? ఇప్పుడు స్వస్థత జరిగింది అంటే ఆ వ్యక్తికి సంతోషమా, ఎదుటి వారికి సంతోషమా?
స్వస్థత కలిగిన వ్యక్తికి ఆ వ్యక్తి ఒక కుటుంబానికి సంతోషం, ఆ కుటుంబానికి శుభవార్త. మిగిలిన వారికి కాదు కదా, దాన్ని నిండిన వారికి ఏముంటది కదా. అలానే సువార్త, ఈ సువార్త అందరికీ కూడా. అది కూడా ఎలాంటి సువార్త? అసలు సువార్త అనగా ఏంటి? మనం ముందుగా చదువుకున్న వాక్య పట్టణం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. సర్వలోకానికి వెళ్ళి చెప్పమంటున్నారు కదా, మరి సువార్త ఏం చెప్పాలయ్యా అని మనం అడిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? పౌలు గారు మాట్లాడుతున్నారు. మరి కొరింథీ పట్టణంలో చెబుతున్నారు, నేను మీ దగ్గర ఉన్నాను కదా సుమారు 1.5 సంవత్సరాలు, 18 నెలలు మీ దగ్గర ఉన్నప్పుడు నేను మీకు ప్రకటించిన సువార్త. ఎలాంటి సువార్త? రోగాలు పోతాయని, ఉద్యోగాలు వస్తాయని, అవసరాలు తీరుతాయని, ఇలాంటివి కాదు. మరి ఎలాంటివి ఆయన తెలియజేస్తారంట 3వ వచనంలో. అదేమనగా, అది ఎలాంటి సువార్త అనగా, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. సువార్తలుగా ఏంటో చెబుతున్నారండి. అదేంటంటే లేఖనముల ప్రకారం, వాక్యం ప్రకారం సువార్తలుగా ఏంటంటే క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఈ సువార్త అందరికీ ఉపయోగకరమైన సువార్త. ఎందుకు? ఆయన మన పాపముల నిమిత్తం, ఆయన పాపముల కొరకు కాదు, మన పాపముల నిమిత్తం ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారట. మరి ఎవరైనా లేదండి, ఏ పాపము చేయలేదు అని మనం చెప్పే అంత స్థితిలో మనం ఉంటున్నామా? అసలు ఒక్కరు కూడా ఉన్నాం. అందుకే రోమా 3:23 చెప్తారు ఏమని? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపులమే. మరి అందరూ పాపులమైనప్పుడు అందరికీ కావాల్సింది సాక్ష్యాల, సువార్తలు. మరి ఆ సువార్త ఏంటి? అందరికీ వెళ్ళి వాళ్ళు ప్రకటించాలి. మనం చేసిన పాపాలకు యేసుక్రీస్తు వారు ఆయన మరణించారు, ఆయన సమాధి చేయబడి మరలా తిరిగి లేచారు. ఆయన ఎలాగైతే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారో, ఆయన నమ్ముకుంటే మనం కూడా అలాగే తిరిగి లేపబడతాము. ఇలాంటి సువార్తను మనం ప్రకటించే వారిగా ఉండాలనేది దేవుని కోరిక. యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్మాలి అంటే ఆయన మరలా మనల్ని బ్రతికిస్తారు. అంతే కదా. ఒకసారి చివరిగా తిమోథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అని మనం చూసినట్లయితే, తిమోథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు, ఎవరిని రక్షించుటకు? రోగులను స్వస్థపరచుటకు, రోగులను రక్షించుటకు అనందా? ఏమనుంది? పాపులను రక్షించుటకు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారముకు యోగ్యమైనది ఉన్నది. పాపులను రక్షించుటకే ఆయన ఈ లోకానికి వచ్చారంట. వచ్చిన ఆయన మన కోసం బలియాగమయ్యారు. అంతేకాదు, మనం తండ్రితో మాట్లాడాలి అన్నా కూడా ఎవరుండాలో తెలుసా? యేసుక్రీస్తు వారే ఉండాలి. మరి వ్యక్తికి మరొక వ్యక్తికి అనుసంధానం, వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య ఉన్నది ఏంటంట? కనెక్టింగ్ మొబైల్. ఏంటి? నోకియా. ఏం చేస్తుందంట నోకియా? ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి కనెక్ట్ చేస్తుందంట. మరి ఒక మనిషి దేవునితో కనెక్ట్ అవ్వాలి అంటే, ఒక మనిషి దేవునితో మాట్లాడాలి అంటే ఎవరుండాలో తెలుసా? మొబైల్ కాదు, యేసుక్రీస్తు వారు ఉండాలి. ఇదే పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, 2వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు, ఒకే ఒకరు, ఆయన ఎవరు? ఆయనే క్రీస్తు యేసు. ఆ క్రీస్తు యేసు దగ్గరకు మనం వస్తే చాలు. మనం సులువుగా ప్రార్థనలు చేసేస్తూ ఉంటాం. మనం చేసే ప్రార్థనలు దేవుడు అంగీకరించాలి అంటే మొదట ఎవరు అంగీకరించాలో తెలుసా?
యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారికి యోగ్యమైతేనే తండ్రి దగ్గర రిక్వెస్ట్ పెడతారు. మరి అలాంటి మధ్యవర్తిని యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చి మనం ఎలాంటి అడగాలి? జ్వరం పోవాలి అని, జలుబు పోవాలి అని, ఇలా శరీర కోరిక మనం అడగకూడదు. ఎలాంటి అడగాలి తెలుసా? పరలోక సంబంధమైన వాటి విషయం, ఆత్మ సంబంధమైన వాటి విషయమే అడగాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేడు. అనగా యేసుక్రీస్తు వారు నేనే మార్గం అన్నారు, నేను కూడా అనలేదు. మరి నేనే అన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? యేసుక్రీస్తు వారిని నమ్మే విషయంలో కానీ, ఆయన అడిగే విషయంలో కానీ మనం ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి. మనం ఒక విషయం అడుగుతున్నాము అంటే చాలా ఆలోచించి అడగాలని. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి జ్వరాన్ని నయం చేయమంటాం. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి కూడా జ్వరాన్ని నయం చేయమంటే డాక్టర్కి యేసుక్రీస్తు వారికి వ్యత్యాసం ఏముంది? ఆలోచించాలి కదా. ఇప్పుడు ఎవరైనా సామాన్యమైన వ్యక్తి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నాకు 100 రూపాయలు కావాలి అంటే ఎలా ఉంటుందండి? అప్పుడు సీఎం ముఖ్యమంత్రి ఏమంటాడు? 100 రూపాయల కోసం నా దగ్గరికి వచ్చావా? అసలు వీడికి తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో చేర్పించండి అంటారు. ఎందుకు? వాళ్ళు ఉన్నటువంటి స్థాయిని బట్టి మనం అడిగే విధానం కూడా ఉండాలి. అలాగే అంబానీ కొడుకున్నాడు అనుకోండి, వెళ్ళి నాన్న నాకు సైకిల్ కొనిస్తావా అంటే ఎలా ఉంటది? నా పరువు తీసావు కదా, నా కడుపులో పుట్టి. అసలు నువ్వు ఎలాంటి అడగాలి? ఏ బెంచో, ఏ డబ్ల్యూడబ్ల్యూనో ఇలాంటివి మనం అడిగినప్పుడు ఒక స్థాయి ఉంటుంది. పోనీ అనుకోవచ్చు, మనకి స్థాయికి తగ్గట్టు అడగలను. తండ్రి ఎలాగైతే తింటారో అలాగే యేసుక్రీస్తుల వారి గురించి కూడా మనం అడిగేటప్పుడు, యేసుక్రీస్తుల వారిని మనం అడిగేటప్పుడు ఎలాంటివి అడగాలి అంటే ఎవరు కూడా ఇవ్వలేనివి అడగాలి. నేనే మార్గం అన్నారు. మరి ఆయన దగ్గర మాత్రమే మార్గం ఉంది అని మనం తెలిసినప్పుడు ఆయన మనం ఎలాంటివి అడుగుతున్నాం? యేసుక్రీస్తుల వారిని మన ఆత్మను రక్షించే రక్షకుడు ఆయన ఉన్నాడు కాబట్టి మన పాపముల కొరకు ఎవరు కూడా బలియాగం అవ్వలేదండి. ముందటి తరాలలో కానీ తర్వాత తరాలలో కానీ ఎవరు కూడా ఉండరు. ఆయన మానాన్ని త్యాగం చేశారు. అలాంటి ఆయన యొద్దకు వచ్చిన మనం ఆయన చెంతకు ఎలా చేరుకోవాలి, తండ్రి యొద్దకు ఎలా చేరుకోవాలి, పవిత్రులుగా ఎలా బ్రతకాలి, దేవుడి యొద్దకు దేవుడు లోకానికి మేము రావాలి అంటే మనం ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలు మనం అడిగేవారిగా ఉంటూ పరలోక సంబంధమైన విషయాల కొరకు మనం ఆయన నమ్మేవారిగా ఉండాలి. కానీ శరీర సంబంధమైన వాటి కొరకు అడిగి యేసుక్రీస్తుల వారిని తక్కువ చేయకూడదు. ఇప్పటి వరకు మన అవసరాల కొరకు నమ్ముండి ఇప్పటి నుండి వాటన్నిటిని మనం సరి చేసుకొని ఇక నుండి మన ఆత్మ విషయమైన పరలోక సంబంధమైన విషయమైన ఈవులను మనం అడిగేవారిగా వెంబడించేవారిగా ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.